నాడు చూస్తే పేదల స్థలాలు 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాష్ట్రంలో ఇక 6 జోన్లు, 2 మల్టీ జోన్లు, 26 జిల్లాల ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు, బదిలీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు చట్టానికి సవరణలు, మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి ప్రభుత్వం పేదలకి ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. అంటే 2024లో తీసుకున్న స్థలమైనా ఇప్పుడు అమ్ముకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు జోన్ల వ్యవస్థలోని కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని 4 జోన్లను, 26 జిల్లాలకు 6 జోన్లతో పాటుగా 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పేదలకి అదే పని చేశాడు. అప్పుడు ఎంత బూతు వార్తలు రాశారు, ఎంత నీచ వార్తలు రాశారు, ఎంత నీచాతి నీచంగా ప్రొజెక్ట్ చేశారు. ఏది 20 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి ఇళ్ళు స్థలాలు వాళ్ళకే దఖలు చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామంటే అది వైసీపీ వాళ్ళు పేదల దగ్గర కొట్టేయడానికి అన్నటువంటి తీసుకొచ్చారు. అదే ఇప్పుడు చంద్రబాబు గారు అదే నిర్ణయం తీసుకుంటే 2 ఏళ్లకే అమ్మేసుకోవచ్చు అంట. అప్పుడు మళ్ళీ పేదోడు ఇల్లు లేనోడుగానే ఉంటాడుగా, స్థలం లేనోడుగానే ఉంటాడుగా. పేదోడికి స్థలం ఇవ్వడం ఎందుకు, అమ్ముకోమని చెప్పడం ఎందుకు? 20 ఏళ్ల తర్వాత ఎందుకు రిజిస్ట్రేషన్ చేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద అప్పులు తీసుకుని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదా అమ్ముకుని కొత్తగా ఇల్లు కొనుక్కోవచ్చు అన్నటువంటి. ఎందుకు ఇప్పుడు లక్షల్లో కోట్లలో పలికేటటువంటివి కూడా ఉంటాయి కాబట్టి దాన్ని ద్రోహంగా నీచంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇట్లా అమ్మేసుకోవచ్చు. మళ్ళీ రేపు పొద్దున పేదవాడు స్థలం లేదు, మళ్ళీ మొదటికి వెళ్ళిస్తారా? మళ్ళీ స్థలం ఇస్తారా? ఇప్పుడు మావాడు చేస్తే శృంగారం, అది మావాడే చెయ్యాలి. ఎదురోడు చేస్తే వ్యభిచారం, శృంగారం చేసిన అనేటటువంటి నీచ ధోరణి మరొకసారి నిరూపించుకున్నటువంటి పరిస్థితి ఈనాడు. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా,